హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. ఇప్పుడే సెకండ్ ప్రోమో వచ్చింది, గేమ్కి సంబంధించిన ప్రోమో. అండ్ అలాగే క్లాన్లో నుంచి ఎవరు పోవాలనేది. యాక్చువల్ పవర్ నిఖిల్కి ఉందంట. అయితే నిఖిల్ వీళ్ళకి చెప్పినట్టుండి ఎవరు పోతారనేది మీరే డిసైడ్ అయ్యి నాకు చెప్పండి అని చెప్పి. సో అక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇక నాగమణికట ప్రేరణ మీద వేస్తే నన్ను వేయద్దు, నా హెల్త్ సంగతి నేను చూసుకుంటా. ప్రేరణ అసలే రెబల్ కదా, ఊకోదు. ఆ తర్వాత నైనిక చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, అంటే నామినేషన్లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పోతే బెటర్ అనేది. వై బికాజ్ నామినేషన్లో ఉన్న వాళ్ళు మంచిగా గేమ్ ఆడితే ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. సో దట్స్ రైట్. బట్ నాగమణికట ప్రేరణ దగ్గరికి పోతే మాత్రం నా దగ్గర కూడా రావద్దని చెప్పింది. సో అది ఇంకా అలా ఉంది. అయితే గేమ్ విషయంలో మాత్రం సీతాక్లాని నాగమణికంటనే గేమ్లోకి పంపించింది. నాగమణికంట గేమ్ ఆడేటప్పుడు మాట్లాడొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. అసలే అది డిస్టర్బ్డ్ బెయిన్. అది ఆయన గేమ్ ఆడేటప్పుడు కమ్మన్ మణికంట వేసే వెనకరా ముందుకురా అంటే అది ఎట్లా పని చేస్తుంది. అందుకనే గట్టిగా ఇచ్చి పడేసాడు, ఓడిపోయాడు కూడా. ఒకటి నాగమణికంట గేమ్ ఆడేటప్పుడేమో మీరు ఎంకరేజ్ చేసి చీర్ లీడర్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, సైలెంట్గా వదిలేయాలి. లేదంటేనేమో నాగమణికంటనే గేమ్లోకి పంపించకుండా ఉండాలి. మీరు పంపించి ఆహా అని సపోర్ట్ చేసినట్టు చేస్తే మాత్రం మీరు సపోర్ట్ చేసేది కాదు, ఇంకా డిస్టర్బెన్స్ చేసినట్టు అవుతుంది. దట్ ఈజ్ నాగమణికంట కోపం వస్తుంది, అది సరిగ్గా పనిచేయదు బ్రెయిన్. ఆ తర్వాత గేమ్ ఓడిపోవడం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకొని, నేను అన్నది నిజమా కాదా ఫ్రెండ్స్ నాగమణికంట విషయంలో కామెంట్ చేయండి.